అది నేను చెప్పుటకు నీ కృపను నీ మాటలు నా నోట్లో నుంచి ప్రభా నీ ఆత్మతో నింపి నడిపించమని తండ్రి ముందున సమయమంతా మీ చేతులకు సమర్పించుకుంటూ మా కోసం తరడున్న ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థన వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. మనకి నవంబర్ 26 నుంచే క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. యూఎస్ఏ నుంచి మన తెలుగుదేశంలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను క్రిస్మస్ గురించి కొంచెం వివరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ ఏంటి, దేవుడు మనకు భూమిపైకి దిగి వచ్చాడని. క్రిస్మస్ అనేది ఇప్పుడు మనకు మూలమైనది మర్చిపోతున్నాం. అనేకమైన ఆడంబరాలతో పండుగలు చేసుకుంటూ ఉంటున్నాం. అసలు దేవుడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనే దాని గురించి మనం మర్చిపోతున్నాం. మరొకసారి మనం చూస్తున్నాం. అసలు క్రిస్మస్ అనేది అది మతానికి సంబంధించిన పండుగ కాదు. కానీ ఈ ప్రపంచంలో ఏంటి అనేకమైన మతాలు ఉండడం వల్ల, ఒక్కో మతానికి అనేకమైన పండుగలు ఉండడం వల్ల మధ్యలో మన క్రిస్మస్ వచ్చేటప్పటికి క్రిస్మస్ను కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మతానికి సంబంధించిన పండుగ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మనకు వాక్యంలో ఏముంది, లూకా 2:10-11 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి శుభవార్త? ఎవరికి? ఒక కులానికి కాదు కదా, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఎవరికి కాదు, సర్వజనులకు సర్వయుగాలకు అందరికీ శుభవార్త అని చెప్పాడు. అదేవిధంగా క్రిస్మస్ అనేది ఒక మతపరమైనది కాదు అని మనకు అర్థమవుతుంది. అంటే అందరికీ సంబంధించినది అని. కానీ ప్రపంచంలో మనం చూస్తే ఏముంది, ప్రతి మనిషిలో కూడా అందరికీ ఎవరైనా కావచ్చు, హిందువులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, ఎవరైనా కూడా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏముంటుంది, దేవుడి గురించిన భయం ఉంటుంది వాళ్ళకు. దాని గురించిన భీతి, దేవుడు అనే ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఇప్పుడు మనకు ఒకవేళ ఆకలి వేస్తుంది అనుకోండి, ఆకలి వేస్తుంది అంటే ఎక్కడో ఒక దగ్గర అన్నం ఉంది అని అనుకుంటాము, తెలుస్తుంది. అదే దేవుడి గురించి వీళ్ళందరూ ఏం చేస్తారు, వెతుకుతున్నారు, భయపడుతున్నారు. ఏమవుతుంది అంటే వీళ్ళందరూ ఒక దాని గురించి భయపడుతున్నారంటే దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడని అర్థం. అంటే ఆ దేవుని గురించి ఇప్పుడు మనం మతం అని మాట్లాడుకుంటున్నాం. ఈ మతం అంటే ఏంటంటే మనము దేవుని గురించి వెతుకులాట చేస్తుంటామా, దాన్ని మతం అంటాం. సంస్కృతిలో మతం అంటే అభిమతం అన్నట్టు, అంటే అభిప్రాయం, ఒపీనియన్. అంటే ఇలా వెతుకుతూ అందరూ ఏం చేస్తున్నారు, వెతికి వాళ్ళు ఏంటి విసిగిపోయి వాళ్ళకి నచ్చిన ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక అభిప్రాయాన్ని ఎంచుకొని దానికున్న వాళ్ళు వెళుతూ ఉన్నారు. అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు మతం అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే దేవుని గురించి చేసే వెతుకులాటని మతం అని చెప్పేసి మనము మాట్లాడుతున్నాము. ఆ విధంగా వీళ్ళందరూ చేస్తూ వెళ్తున్నారు. మరి ఆ మతం అనేది మరి మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుందా అని ఒకసారి మనం ఆలోచిస్తే, మరి మనం ఏంటి, మనుషులము పరిమితమైన వాళ్ళము. అంటే మనం కాలంలో ఉన్న వాళ్ళము, కాలానికి పరిమితమైన వాళ్ళు. కానీ దేవుడు అనంతుడు. దేవుడు అనంతలోకంలో ఉన్నవాడు అనంతుడు, ఆయన కాలాతీతుడు. మరి ఆ కాలాతీతుడు అనంతమైన దేవుడిని మరి ఈ మతం ద్వారా మనము పరిమితమైన మనము దేవుణ్ణి చేరుకోగలము. దేవునికి మనకు మధ్య అనంతమైన అగాధం ఉంది. ఇప్పుడు ఒక ఫిజిక్స్లో ఉండే చదువుకుంటే మనకు తెలుస్తుంది, ఫైనైట్ ఇన్ఫైనైట్. అంటే అనంతము తెలుగులో ఏమంటారు, ఫైనైట్ అంటే పరిమితము, అనంతానికి మధ్యలో గ్యాప్ ఏంటంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇన్ఫైనైట్, అనంతం వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం పరిమితమైన వాళ్ళు, దేవుడు అనంతమైన వాడు. మనం పరిమితమైన వాళ్ళకు దేవుణ్ణి చేరుకోవాలంటే మధ్యలో అనంతమైన అగాధం ఉంది. అగాధాన్ని మనం దాటగలుగుతామా? మరి మన పరిమితమైన జ్ఞానంతో దేవుని చేరుకోగలుగుతామా? చేరుకోలేము. కానీ ఈ మతం మరి దేవుని దగ్గర చేరుస్తుందా అంటే చేర్చట్లేదు. మరి ఎలా అయితే మనం దేవుడిని చేరుకోగలుగుతాము? మరి దేవుని దగ్గరికి మనము ఎలా వెళ్ళగలుగుతాము అని ఆలోచిస్తే చాలా మతాలు చూడండి, చాలా మతాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయి, మనం వెళ్ళి ఒక సైంటిస్ట్ని అడుగుతాం, ఏమని చంద్రుని గురించి కానీ సూర్యుని గురించి కానీ ఏదో ఒకటి ఫార్ములా వాళ్ళు కనిపెట్టి ఉంటారు. దాని గురించి అడిగితే అందరూ కూడా ఒకటే చెప్తారు సమాధానం. కానీ మనం దేవుడి గురించి అడిగితే 10 మంది నుంచి 100 ఆన్సర్లు వస్తాయి. ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది రాదు. అంటే వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్తున్నారు, కానీ దేవుడి గురించి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏ మతం కూడా ఎవరు కూడా చెప్పలేకపోయారు. అంటే మతం అనేది దేవుని దగ్గరికి చేర్చలేదు అనేది మనము అర్థం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనము దేవుని దగ్గర చేరాలంటే మనం ఎవరు చేర్చాలి ఏంటి అంటే అదే క్రిస్మస్. క్రిస్మస్ ఏంటి, అనంతుడైన దేవుడు పరిమితమైన ఈ కాలంలోనికి మనల్ని వెతుక్కుంటూ రావడమే క్రిస్మస్. ఏంటి, పరిమితమైన మనుషుల్ని వెతుకుంటూ అనంతుడైన దేవుడు మన దగ్గరకు వచ్చిండు. దాన్ని మనం ఏమంటున్నాము, క్రిస్మస్ అంటున్నాం. ఎందుకు మరి ఆయన రాగలడంటే అనంతుడైన దేవుడు పరిమితాన్ని చేయగలడు. ఆయన అనంతుడైన దేవుడు పరిమితంలోకి రాగలడు. దేవుడు మనిషిగా రాగలడు. కానీ మనము పరిమితమైన మనుషులు అనంతంలోకి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము కదా. అంటే మనము దేవుళ్ళని కాలేము. అలా దేవుడు ఏం చేస్తాడు, అనంతమైన అగాధాన్ని దాటి ఆయన ఎక్కడికి వచ్చాడు, పరిమితమైన మన దగ్గరికి వచ్చాడు. దాన్ని మనం ఏమంటున్నాము, క్రిస్మస్ అంటున్నాం. మనం పాట పడుతుంది కదా,
దిగు నుంచి భూమికి దిగిరా దేవా అని చెప్పేసి పాడుతూ ఉంటాం కదా. అట్లా అంటే మనం ఫిలిప్లో కూడా చూసుకున్న ఫిలిప్ 2:5 చెప్తాం ఏమని ఉంటుంది, విడవకూడదని భాగ్యమని భావించకుండా నరరూపమైనది భూమిపైకి వచ్చాడు. అంటే దేవుడు మన స్థాయికి దిగి వస్తే తప్ప దేవుడు ఎవరు అర్థం చేసుకోలేనంత స్థితిలో మనం ఉన్నామన్నట్టు. అంటే ఆయన అనంతాన్ని వదిలిపెట్టి తన నిత్యత్వాన్ని వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చి మనకు దేవుడు ఎవరో అని నిరూపించడానికి ఆయన మనకు వచ్చాడు. అందుకే క్రిస్మస్ అనేది ప్రజలందరికీ కూడా అవసరమైనది. ఈ శుభవార్త అనేది ఒక్కరికి కాదు, సర్వ మతానికి, సర్వ యుగాలకు, సర్వ జనాలకు కూడా ఇదేమైంది అవసరమైంది క్రిస్మస్ అనేది. అయితే ఇక్కడ అనేది ఇలా మరి మతం అనేది దేవుణ్ణి వాళ్ళ దగ్గరికి చేర్చలేదు అని అనుకుందాం. ఒకసారి దాని గురించి కూడా చూద్దాము. మతం గురించి ఇప్పుడు మనం ఏంటి, కొంతమంది ఏం చేస్తుంటారు హైందవులలో, వాళ్ళు వేదాలు చదువుతూ పూజలు చేస్తూ ఇప్పుడు అందరు అయ్యప్ప మాలలో అవన్నీ వేసుకుంటూ ఉంటున్నారు. అవన్నీ చేయడం వల్ల ఫస్ట్ మనం మనుషులంటే మనకు రోమ 3:11 ఉంటుంది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసేవారు. వాళ్ళకు కూడా ఉంటుంది జన్మతః కర్మతః పాపులమే పుట్టుకతోనే పాపులమే. అంటే మనందరం కూడా పుట్టుకతోనే పాపం చేసిన వాళ్ళము. మరి పాపంలో చేసిన వాళ్ళము దేవుని దగ్గరికి వెళ్ళగలమా? మరి వెళ్ళలేము కదా. మరి ఏంటి ఈ యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తే మరి మనం దేవుని దగ్గరికి చేరుతున్నారా అంటే చేరడం లేదు. మరి ఎట్లా చేరుతామయ్యా అని చెప్పేసి అనుకుంటే ఒకటి ఉండేది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే మరి ఎవరు చేయాలి బలియాగము? ఎప్పుడు మనము అంటే ఈ మన సర్వలోకానికి ఉన్న ఈ పాపాన్ని పరిహారం చేయడానికి రక్త ప్రోక్షణ కావాలి. మరి ఎద్దులలో దేనితో అయితే కాదు కదా, అది ఎవరు చేయాలంట? పరమాత్ముడు. పరమాత్ముడు అంటే ఎవరు? దేవుడు, పాపం లేనివాడు దేవుడు. ఆ రక్తాన్ని ప్రోక్షణం చేస్తే మనము దేవుణ్ణి చేరుకోగలుగుతాం. అది వాళ్ళకు ఉంటుంది, మనకు తెలిసిన సత్యం కూడా అది. అలా చేసినప్పుడు మరి ఎవరు రావాలి అంటే మనల్ని ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్త భూమిపైకి వచ్చి మనల్ని ఏం చేయాలి? ఆయన దగ్గరికి తీసుకోవాలి. అందుకనే దేవుడు దిగిరావాల్సి వచ్చింది. అదే మన క్రిస్మస్ ఒక అవతార గాథ. అదేంటిది? సత్య అవతారం, నరావతారం అని చెప్పేసి దాన్ని మనం చెప్తాం. ఈ మరి క్రిస్మస్ అనేది ఎక్కడో చారిత్రక గాథలో లేకపోతే ఈ మన అంటే గ్రంథాలు వాటి నుంచో తీసుకున్నది కాదు. ఇది నిజంగా నిరూపించబడింది, మనకు ఆధారాలతో ఉన్నాయి. మరి ఎలాంటి అవతారము దేవుడు ఎత్తాడు, మరి భూమిపైకి ఎలా అవతరించాడు అనడానికి ఉన్నాయి. ఫస్ట్ 4 అవతారాలుగా దేవుడు మనకు వచ్చాడు. ఫస్ట్ది సత్యావతారం, నెక్స్ట్ నిత్యావతారం, 3వది విశ్వావతారం, 4వది విశిష్ట అవతారం. ఫస్ట్ ఏంటి? సత్యావతారం అని చూస్తున్నాం. సత్యావతారం అని ఎందుకు అంటున్నాం, ఎలా అంటున్నాం అంటే క్రీస్తు పూర్వంలో అలెగ్జాండర్, అరిస్టాటిల్, బుద్ధుడు వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నాడని చెప్పడానికి ఆధారాల కంటే మన దేవుడు పుట్టాడు లోకానికి వచ్చాడని చెప్పిన ఆధారాలు చాలా ఎక్కువ ఉన్నాయంట. ఈ ఆధారాలు ఇవన్నీ వాళ్ళందరికీ ఉన్నాయనే దానికంటే మన దేవుడు పుట్టాడు ఉన్నాడనడానికి ఆధారాలు. అలా కాకుండా ఇప్పుడు మన అందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. వాటన్నింటిని బట్టి మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకొని చూస్తే ఏముంటుంది? దేవుడు నరూపం ఎత్తి భూమిపైకి వచ్చాడని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన క్యాలెండర్, మనం క్యాలెండర్లు కూడా చూసేస్తాం. దేవుడు ఉన్నప్పుడు అప్పుడు అరిస్టాటిల్, అలెగ్జాండర్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎంతోమంది మహానుభావులు ఉన్నప్పుడు వాళ్ళ దాన్ని బేస్ చేసుకొని క్యాలెండర్ తయారు చేయకుండా మన దేవుడినే పట్టుకొని తయారు చేస్తారు. ఎందుకు అంటే ఆయన దగ్గర ఆయన పుట్టాడు, ఆయన ఉన్నాడని చెప్పడానికి ఉన్న ఆధారాలు అంత సత్యంగా ఉన్నాయన్నట్టు. అందుకని మనం దేవుడిని ఏమంటున్నాం? సత్యావతారం అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఏదైనా కొలవడానికి మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం. ఈ హాల్ ఉంది, దీన్ని మనం కొలవాలి, ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకొని మనం కొలుస్తుంటాం. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మన ఏజ్ ఎంత, ఇది ఎన్ని సంవత్సరాలు అని చెప్పాలంటే మనం రిఫరెన్స్ పాయింట్ ఏం తీసుకుంటామో జీసస్ డే అంటే క్రిస్మస్ డే, దేవుడు పుట్టిన రోజును మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కూడా మన రిఫరెన్స్ పాయింట్ ఏముంది అంటే క్రిస్మస్ రోజు, అంటే దేవుడు పుట్టిన రోజు. ఆ క్రిస్మస్ని మనము రిఫరెన్స్ పాయింట్గా ఆధారంగా చేసుకొని ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నామో కొలుస్తున్నాం. అంటే ఆ అవతారం ఎలాంటి అవతారం మన జీసస్ది? సత్యావతారం అని నిరూపితమే. నెక్స్ట్ ఏంటి? ఆయనది నిత్యావతారం అని చెప్పుకున్నాం. నిత్యావతారం అంటే ఏంటి మరి అని అంటే మనకు అది ఉంటుంది. దేవుడు ఏంటి, మనం ఏమనుకున్నాము? కాలానికి పరిమితులు కాదంటే ఇలా ఉంటుంది కదా, యుగ సంభవాన్ని యుగే అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటి? ఆ సంభవానికి ఒక అవతారం ఎత్తుతాడు దేవుడు అని చెప్పేసి, దశావతారాలు అని చెప్పేసి అంటారు కదా. అంటే ఏంటి? ఒక యుగానికి ఒక దేవుడు, ఒక యుగానికి ఒక దేవుడు అని చెప్పేసి అనుకుంటుంటారు. మరి ఎందుకు ఒక యుగంలో ఉన్న దేవుడు ఇంకో యుగానికి ఎందుకు పనికి రాకుండా పోతుందంటే ఆ శత్రువులది బలం ఎక్కువైతుంది, దేవుడిది తప్పిపోతుంది. అంటే ఒక యుగానికి అయిపోయేసరికి ఇంకో యుగానికి దేవుడు అవతారం ఎత్తాలా? మళ్ళీ ఎత్తన అవసరం లేదు కదా. దేవుడు అంటే ఏంటి? ఎప్పుడు యుగ యుగాలు ఉండేవాడే దేవుడు కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ యుగ యుగాలు అని చెప్పేసి మనం ఎందుకు అనుకున్నాం?
దేవుడు యుగానికి పరిమితమైన వాడు కాదు కదా, కాలాతీతుడు అంటున్నాం దేవుడిని. మరి కాలానికి అతీతమైన దేవుడు కాదు, కాలాన్ని పరిపాలించే దేవుడు మన దేవుడు. అలా ఆలోచిస్తే మరి దేవుడు కాలానికి పరిమితం కాదు. దేవుడిని మనము ఒక కాలచక్రంలో మనం బంధించలేము. ఆయన కాలచక్రంలో దేవుడిని బంధించడం అంటే కాలమే దేవుని కంటే గొప్పదవుతుంది కదా. కానీ మరి కాలం అనేది ఏమవుతుంది, గడిచిపోతుంది. అది గడిచిపోతుంది, పరిమితమైనది. కానీ దేవుడు అపరిమితమైన వాడు. ఈ అపరిమితమైన దేవుడు మరి ఈ కాలాతీత మనకు ఉంటుంది కదా, నిత్యత్వుడు అని చెప్పేసి ఇక్కడ ఐజయ్యా 9:6 మనము చెప్పుకున్న ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, నిత్యుడాగు తండ్రి అని సమాధానం అధిపతి. అలాగే 57:15 ఉంటుంది ఐజయ్యా 40:28. అంటే ఏంటి, నిత్యుడకు తండ్రి అంటే కాలాతీతుడు, అంటే కాలానికి అతీతమైన దేవుడు. కాలానికి అతీతమైన దేవుడు ఈ పరిమితమైన కాలంలోనికి వచ్చిండు. పరిమితమైన కాలంలోనికి మనము కాలానికి బంధితమైన మానవ జీవితంలోనికి దేవుడు వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనము సముద్రం దగ్గరికి కానీ అక్కడ కానీ వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో మనము కాలు పెడితే ఆ సముద్రం అనేది పాయలుగా అవుతుందా? అవ్వదు కదా. అదే ఇప్పుడు మన ఇంటి ముందు వర్షం పడ్డప్పుడు కొన్ని వాటర్ వెళ్తూ ఉంటాయి. అయితే మనం ఇలా కాలు పెడితే ఏమవుతుంది, రెండుగా పాయలుగా వెళ్ళిపోతుంది ఎక్కువ. అంటే ఏంటి, ఇప్పుడు సముద్రం అనేది పెద్దది, మన కాలు చిన్నదైంది కాబట్టి అది రెండుగా విడిపోలేదు. అదే ఇక్కడ వాటి కాలువలో చూస్తే ఆ కాలువ చిన్నది, మన కాలు పెద్దదవుతుంది కాబట్టి రెండుగా చీలిపోయింది. అంటే ఇప్పుడు దేవుని చూస్తే ఏంటి, ఆయన కాలాతీతుడు, అంటే కాలానికి అతీతుడైన వాడు. ఆయన మనకు పరిమితమైన కాలంలోకి వచ్చినప్పుడు కాలం ఏమైంది, రెండుగా విడిపోయింది. అదే క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని 2 యుగాలుగా కాలం విడిపోయింది. అందుకే ఆయన ఏమంటాం, నిత్యావతారం అంటాం. అంటే కాలానికి అతీతుడు, అంటే కాలానికి అతీతుడు కాదు కాబట్టి ఆయన ఏమంటున్నాం మనం, నిత్యావతారం అంటుంది. అదే మనకు అందుకే మనం ఆయన కీర్తన 92 ఉంటుంది కదా, కీర్తన 92 తీర్చుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది, ఉదయం నీ కృపను దగ్గర. అంటే ఏంటి, ఇందాక వాళ్ళు ఏమంటున్నా, యుగ సంభవాన్ని యుగే యుగే అంటే యుగాలకు దేవుడు కాదు. కానీ మన దేవుడు అలా కాదు. ఏంటి, యుగ యుగాలకు ఒక్కడే దేవుడు, ఆయనే నిత్యానికి స్తోత్రాలని మనం చెప్పుకుంటున్నాం. అంటే దేవుడు ఏంటి, కాలానికి అతీతుడు కాదు. ఆయన మన కాలంలోకి వచ్చినప్పుడు ఏమైంది, కాలం రెండుగా చినిగిపోయింది. కాబట్టి దేవుడు యుగ యుగానికి ఒక దేవుడుగా మారే దేవుడు కాదు మన దేవుడు. యుగ యుగాలకు ఒక్కడే దేవుడు ఉంటున్నాడు. మన దేవునికి సంభవాన్ని యుగ యుగ లేదు, ఏం లేదు. మన దేవుడు ఒక్కడే దేవుడు, ఒకడే రక్షకుడు. ఇది నిత్యావతారం గురించి చూస్తే. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, విశ్వావతారం అని చెప్పుకున్నాం. విశ్వావతారం అని ఎందుకు అంటున్నామంటే, చూడండి, మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనకేంటి, వేరే కంట్రీకి వెళ్ళాలంటే పాస్పోర్ట్లు అవి ఉంటాయి. కానీ దేవుడికి అవసరం అవన్నీ కాదు కదా. దేవుడికి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఆయన వెళ్ళగలడు, చేయగలడు. కానీ మనం ఏం చేస్తాం, దేవునికి మతాన్ని అంటించాం, కులాన్ని అంటించాం, స్వదేశీ దేవుడు విదేశీ దేవుడు అని చెప్పి అన్నాం. అలా ఉంటుంది. ఇందాక చూసుకున్నాం, మతం కాదు దేవుడు. మన క్రైస్తవం అనేది క్రిస్మస్ అనేది మతం కాదు అని చెప్పుకున్నాం. ఇంకోటి ఏమంటున్నాడు, స్వదేశీ విదేశీ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది. కరోనా ఎవరన్నా చేసిందా? వీళ్ళు స్వదేశీయులు, విదేశీయులు, వీళ్ళ దీకులం, వీళ్ళ రాగమతం, ఈ కులం అన్నదా? అది అసలు దేవుని తర్వాత నిష్పక్షపాతంగా వచ్చిందంటే కరోనా ఒక్కడే. దాన్ని సృష్టించిన వాడు కూడా వచ్చింది, అందరినీ తీసుకెళ్ళిపోయాడు. అంటే అలా చెప్పుకున్నారు. మన అంటే దేవునికి కూడా అలా లేదు, ఈ దేశము ఆ దేశం, ఈ మతము ఆ మతం అని చెప్పేసి దేవుడు లేదు. కులాన్ని అందించాము, మతాన్ని అందించాము అని అంటున్నాడు. స్వదేశ్ విదేశం అని ఎందుకు అంటున్నారు, అది కూడా చూద్దాము. ఏంటి సత్యము, ఫస్ట్ ఏంటి సత్యం అంటే ఏంటి అని అంటే అరిస్టాటిల్ చెప్పాడట, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే, ఉన్నది ఉన్నట్టు లేనట్టు చెప్పడమే సత్యం అని చెప్పాడట. ఆ సత్యం ఎప్పుడు, మరి ఆ సత్యం ఏంటి, సత్యం అనేది ఎప్పుడన్నా మారుతుందా? దేవుడు పుట్టాడనేది మనకు నిరూపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఏదంటే మనకు ఒకవేళ 50 రూపీస్ 100 రూపీస్ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూపించినా అది అంతే చెప్తారు. అది సత్యం కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా మారు. మరి దేవుడు కూడా మనం సత్యం అన్నప్పుడు దేవుడు విదేశాల్లో ఆ దేవుడు స్వదేశీ దేవుడు అని చెప్పేసి ఉంటుందా? ఉండదు కదా. అది అన్నట్టు. మరి మనకేముంది ఇక్కడ క్రింద చూసుకున్నాం, ఐజయ్యా 40:28 చూసుకున్నాం కదా. ఉనికిలో లేనప్పుడు కూడా ఉన్నవాడు మన దేవుడు. ఎప్పుడు మన ఒకరు ఉనికిలోనికి రానప్పుడే ఆయన ఉన్నవాడు అని చెప్పేసి మనకు వాస్తవాలు ఉన్నాయి, ఆధారాలు కూడా మనవి ఉన్నాయి. అంటే దేవుడు ఏంటి, సత్యవంతుడు అని చెప్పేసి.
అంటే మనము ఆలోచిస్తాం ఏంటి ఇప్పుడు ఏంటి మనల్ని ఏమంటారు క్రిస్టియన్స్ని వాళ్ళ విదేశీ మతము వాళ్ళ నది అని చెప్పేసి మాట్లాడతారు. అది మరి ఎలా ఇప్పుడు మన ఇండియాలో చూస్తుంటే ఏంటంటే పోరాటం, అమెరికాకి వెళ్ళినా అదే చెప్తారు, ఇంకెక్కడికి వెళ్ళినా అదే చెప్తారు. మరి దేవుడు స్వదేశీ దేవుడు అని అంటాము. దేవుడు కాలాన్ని బట్టో లేకపోతే దేశాన్ని బట్టో కులాన్ని బట్టో మారలేదు. మనం ఏం ఆలోచించాలి, అసలు దేవుడు మరి ఈయన నిజమైన దేవుడా కాదా? దేవుడైతే అందరికీ దేవుడు, కాదంటే దేవుడు కాదు అని నమ్మాలి. కానీ ఈ మతము కులము ఇవన్నీ అనిపించి దేవుని యొక్క అలా చేయడు. దేవుడు మన దేవుడు ఏం చేస్తాడు, తన దైవత్వాన్ని కూడా నిరూపించుకున్నాడు. ఎలా అంటున్నాడు, అందరూ బర్త్డే చేసుకుంటారు కానీ వర్ధంతి ఎక్కడికి కానీ మన దేవుడు ఏమైంది, మన దేవుడు చనిపోయిన రోజు కూడా మనం ఏం చేసుకుంటున్నాం, పండగగా చేసుకుంటున్నాం. అంటే శుక్రవారం అంటే ఎవరైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా చనిపోయింది ఏంటి శుభం అని పలికిన వాళ్ళు ఉన్నారా? లేదు. అంటే దేవుడు పుట్టినకను పండుగనే మనం చేస్తున్నాము, వర్ధంతిని కూడా పెద్ద పండుగనే చేసుకుంటున్నాం. అంటే అందుకని దేవుని చౌ దగ్గర కూడా మనం ఏమని చెప్పాము, శుక్రవారం అని చెప్పాము. అంటే అసలు మరి దేవుడు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది అనుకుంటే ఏంటి, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం. సద్రక్తం ఇందాక చూసుకున్నాం కదా. అంటే ఏంటి, ఆయన చనిపోవడం వల్ల మనం అందరం బ్రతికినాం, అంతే కదా. మనం ఏమనుకున్నాం, పుట్టుకతోనే పాపము జన్మత కర్మత మన పాపం చేసిన వాళ్ళు. ఈ పాపంలో మరి ఏదో మన రక్తమో లేదా ఇంకేదో రక్తమో అర్పిస్తే ఈ పాపం పోదు. ఈ పాపం పోవాలంటే ఎవరు రావాలి, మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తనే మన దగ్గరకు వచ్చి మన పాపాల నిమిత్తము మన పాపాలను మన ఆయన చేసుకొని మన నిమిత్తం ఆయన చనిపోయి మన నిత్య జీవము పొందడానికి నిత్యత్వంలో చేరడానికి ఆయన మనకు పునాది చేశాడు. మన చావులను పాపములను పులితం చేసడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నరరూపం ఎత్తి పుట్టాడు. ఆయన శిల్వ మరణము కూడా మనం చూస్తే ఆ శిల్వ మరణం కూడా మనం ఏమంటున్నాము, శుభం అంటున్నాం. ఎందుకు, మన పాపములను తీసేసి మనల్ని నిత్యత్వములోకి ప్రవేశపెట్టడానికి ఆయన చనిపోయాడు కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, శుభమని చెప్పుకుంటున్నాం. అందుకే ఆయన ఏమంటున్నాము, విశ్వరూపం అని నిరూపించబడింది. అంటే స్వదేశీ రూపం కాదు, విదేశీది కాదు. ఫస్ట్ అది కొన్ని చూస్తుంటే అంటారు, ఫస్ట్ కొలంబస్ అమెరికా స్టార్ట్ చేయకముందు అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందుకే భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారంట. అది కూడా రుజువులోనే కానీ వీళ్ళు తెలియక ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ రకంగా బయటికి రాక. అంటే ఈ విధంగా దేవుడు కూడా విదేశీ మతం అనేది కాదు, మనదేంటి దేవుడు విశ్వరూపం, విశ్వావతారం. అంటే అంతటా ఉన్న దేవుడు, ఇక్కడ అక్కడ వేరు కాదు. మన దేవుడి గురించి ఎక్కడికి వెళ్ళినా ఇదే బైబిల్ గ్రంథం, ఇవే వాక్యాలు, ఇదే మనకు సత్యం అనేది మనం నమ్ముతున్నాం. అంటే దేవుడు ఏంటి, విశ్వావతారం అని. నెక్స్ట్ ఏంటి, విశిష్ట అవతారం. విశిష్ట అవతారం అంటే ఏంటి అంటే విలక్షణ అవతారం. విలక్షణ అవతారం అంటే ఏంటి, అసలు దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అనుకున్నాం ఇందాక, ఏంటి మన అనంతమైన లోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి దిగి వచ్చాడు. మనము పాపులము కాబట్టి, పుట్టుకతోనే మనం పాపులం కాబట్టి, మనం పాపంతో ఉండే దేవుడు చేరలేము కాబట్టి మన పాపాలను తీసేయడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. మరి ఇంకెందుకు వచ్చాడు అని అంటే ఏంటి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మనం ఎప్పటి నుంచో వింటుంటాం. దుష్ట శిక్షణ అంటే ఏంటి, దుష్టుని వాళ్ళు చెప్పుకుంటున్నారు హిందువులు. దుష్ట శిక్షణ అంటే ఏంటి, దుష్టుని శిక్షించడానికి. దుష్టుని శిక్షించడానికి అనంతమైన లోకాలను వదిలిపెట్టి దేవుడు ఇక్కడికి రావాలా? అవసరం లేదు కదా. దేవుడు నోటి మాటతోనే సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు. అదే మాటతో శాసిస్తే వాళ్ళు ఉంటారా? చనిపోతారు కదా. అట్లా దేవుడు దుష్ట శిక్షణకు రావాల్సిన